తప్పుడు మార్గాల్లో స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు చేసుకునే ఒక విదేశీ బ్రోకర్ సంస్థ అయిన హిండెన్బర్గ్ రిపోర్టుకి ఈ దేశ ప్రతిపక్షాలు, వామపక్ష మీడియా ఎంత విపరీతమైన ప్రచారం కల్పించిందో మనం మర్చిపోలే కదా, నిన్న మొన్న జరిగింది కదా. ఎందుకోసం, ఎవరి బాగు కోసం ఇది? ఎయిర్పోర్ట్స్ వంటి రంగాల్లో వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అదానీ వంటి వాడు దివాలా తీస్తే ఎవరికి నష్టం? ఆ కంపెనీ షేర్లలో మదుపు చేసిన చిన్న మదుపుదారులు, భారతీయ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా భారతీయ బ్యాంకులు, అన్నిటికంటే ముఖ్యంగా అదానీ సంస్థ దెబ్బతింటే విదేశీ సంస్థలకు పోటీ ఇచ్చేంతగా మరో సంస్థ ఆ స్థాయిలో మన దేశంలో ఎదగడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్ళు పడుతుంది. అసలు అదానీ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ రాజీవ్ గాంధీ కాలం నుంచే ఆయన వ్యాపారం ప్రారంభించాడు. 1990లో పోర్ట్స్ వ్యాపారం, 2000 సంవత్సరంలో విద్యుత్ బొగ్గు వ్యాపారం మొదలుపెట్టాడు అదానీ. అంటే 30-35 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి ఎదిగాడనమాట. అంటే మోదీ రాకముందే విదేశీ కంపెనీలతో పోటీ పడిన అదానీ గ్రూప్ 2008లో ఇండోనేషియాలో బొగ్గు గనులు సంపాదించింది. 2009లో ఆస్ట్రేలియాలో అబాట్ పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. 2010లోనే విదేశీ కంపెనీలతో పోటీ పడి ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల కాంట్రాక్టు దక్కించుకుంది. ఇంకా 2011లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు మొదలుపెట్టింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చేసరికి అదానీ పవర్ దేశంలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద సంస్థగా అవతరించింది.